వైసీపీ పాలన బ్రహ్మాండంగా ఉంది. అసలు జగన్ ఇవాళ ఒక్కడైనా పోరాడుతున్నాడు, ముగ్గురు కలిసిన ఇవాళ అసలు సిద్ధం సభ అయినా ఆయన మాది పర్చూరు నియోజకవర్గం. మా ఎడం బాలాజీ గెలుస్తాడు, జగన్ 175కి 175 గెలుస్తాడు. అసలు దాంట్లో సమస్య లేదు. రేపొద్దున ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తున్నాడు, దాంట్లో అసలు చంద్రబాబు అనేవాడు గాల్లో కొట్టుకుపోతాడు. అసలు సమస్య లేదు, బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. మళ్ళీ జగన్ వస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో వస్తున్నాయి. మరి ఈ పొత్తును ఎదుర్కోగలరా వైసీపీ? వాళ్ళు ముగ్గురు కలిస్తేనే జగన్కి లాభం. వాళ్ళు ముగ్గురు కలిస్తేనే జగన్కి లాభం నాన్న. ఎట్లాగంటామేమో వాళ్ళు ముగ్గురికి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు మేము ఈజీగా గెలుస్తాం. వైసీపీ ఈజీగా గెలుస్తాం, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దాని గురించి నువ్వేమన్నా చేసావా అంతకుముందు? నీ కులానికి తప్ప ఎవరికన్నా చేసావా? నీ కులానికి ఒక్కడు తప్ప ఎవరికన్నా ఏమన్నా చేసావా? నీ కులానికే కానీ నువ్వు చూసుకుందే, నీ కులానికి, నీ కొడుక్కి, నీ మనవడికే మీరు. ఇవాళ జగన్ అట్ట కాదు, ఇవాళ దమ్ముగల్ల మగోడు ఒక్కడే పోరాడుతున్నాడు. ఇవాళ ఒక్కడికే నువ్వు ముగ్గురిని కలుపుకున్నావు. ముగ్గురిని కలుపుకో కాదు, 100 మందిని కలుపుకో, ఇబ్బంది ఏమి లేదు. వచ్చేది జగనే, అసలు సమస్య లేదు దాంట్లో. అసలు సీఎం అయినా జగన్, అసలు దాంట్లో సమస్య లేదు నాన్న. నాది టీవీలో ఎంచు, సీఎం జగన్, దాంట్లో రాజీ లేదు, అసలు సమస్య లేదు. అసలు ఎవరో ఏం కొట్టుకుపోతారు మొత్తం గాల్లో. జనసేన లేదు, ఆయన మావాడే కానీ ఇబ్బంది. మేము ఓట్లేము, మేము కాపులమే, మేము కాపులు అయినా. ఎందుకంటే ఆయన ఏమో రంగాన్ని చంపిన ఆయనకి ఓట్లు ఎట్టేస్తాం మేము. రంగాన్ని చంపాడు, ఓట్లు ఎట్టేస్తాం మేము. ఏమో మేము ఓట్లు వేయము. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారి? జగన్ గారి సంక్షేమ పథకాలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా చక్కగా అందుతున్నాయి. 98% అతని యొక్క సంక్షేమ పథకాలని కంప్లీట్ చేసుకొని తన యొక్క మేనిఫెస్టో విధానాన్ని ఖురాన్, బైబిల్, భగవద్గీతగా ఏ విధంగా చెప్పాడు అదేవిధంగా అమలు చేసినటువంటి మంచి నాయకుడు. రాష్ట్రానికి ఉక్కు లాంటి నాయకుడు దొరికాడు. ప్రజలు ఈ నాయకుడిని వదిలిపెట్టుకోరు. జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ఇంకా బాగా మంచి పథకాలు తీసుకొచ్చి సంక్షేమాన్ని అదేవిధంగా ఇంకో కంటితోటి అభివృద్ధిని కూడా సాధిస్తాడు. అభివృద్ధికి పునాదులు బిగినైనవి. 4 పోర్ట్లు, 7 మెడికల్ కాలేజీలు, సచివాలయ వ్యవస్థ, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తున్నాడు. గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడు కూడా వదులుకోరు. మేము కారంచేడు మండలం స్వర్ణగ్రామం నుంచి వచ్చాము. మా నాయకత్వమైన నీరుకొట్టు వాసుబాబు ఆధ్వర్యంలో మేమందరం కూడా 11 బస్సులతోటి మేమందరం కూడా ఈ సిద్ధం సభకు తరలి వచ్చాము. జగన్మోహన్ రెడ్డికి వెన్నంటే ఉంటాము. మేము బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపిస్తున్నాడు. అదేవిధంగా మా బ్యాక్ బోన్ అనేది జగన్మోహన్ రెడ్డికి అందించి అతను రానున్న ఎలక్షన్స్లో మంచి మెజార్టీ, మంచి సీట్లు కొట్టే విధంగా మేము అతనికి సపోర్ట్గా నిలబడతాము. ఈరోజు ప్రతిపక్షాలు మొత్తం ఏకమవుతున్నాయి. నిన్న మోడీ కలిశాడు. అంతకుముందు చోరీ హై, ఏటీఎం హై, చోరీ హై, బడా చోరీ హై అన్నాడు. పోలవరంలో డబ్బులుగా చేస్తున్నాడని చెప్పి చంద్రబాబుని ఆ మోడీ. ఈరోజు ఆ మోడీయే చంద్రబాబుతో కలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ మోడీ అనే ఆ వ్యక్తి చోటా చోరీ హై, చోటా చోరీ హై అని మేము అంటాము. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ ఇచ్చి దిమ్మ తిరిగేటువంటి తీర్పుతోటి ప్రతిపక్షాలన్నిటికీ ఒకే లైన్లో ఒకటే ఏటు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం మేమంతా ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాము. జై జగన్, జై జగన్. బీసీలకు టీడీపీ ఒక వెన్నెముక్కలా ఉందని చెప్పేసి అంటారు కదా. 14 సంవత్సరాలు గడిచింది. 14 సంవత్సరాలు గడిచింది. ఎంతవరకు అభివృద్ధి చెందారు బీసీలు? ఎన్ని సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఉన్న టర్మ్లో? ఎన్ని సీట్లు ఇచ్చాడో ఒక్కసారి వాళ్ళని అన్న వాళ్ళని టాలీ చేసుకోమనండి. అప్పుడు బీసీలని ఏ విధంగా ఉంచారో చంద్రబాబు, బీసీలని ఏ విధంగా ఇచ్చేసాడు అనేది తెలిసిపోతుంది. ఈరోజు బీసీ కులాలని నా
కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందలాన్ని ఎక్కిస్తున్నాడు. 14 సంవత్సరాలు నువ్వు ఏమాత్రం అందలాన్ని ఎక్కించా? ముస్లిం ఉప ముఖ్యమంత్రి ఇస్తానన్నావు, ఇచ్చావా నువ్వు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీసీలను మోసం చేశాడు.